ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడైన దేవా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణుడైన తండ్రి, గొప్పవాడా, పూజనీయుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసు, నీకు వందనాలు, స్తోత్రములు. అద్వితీయ దేవా, ఆలోచనకర్త, సమాధానము కదుపతియగు మా ప్రభువా, నీ స్తోత్రములు, వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీ స్తోత్రములు నాయన. నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చే కృప తండ్రి నాకును నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తున్న అందరికీ ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. కృపగలిగిన దేవా, దయగలిగిన నా ప్రభువా, నీ కృపలో నీ దయలో నిత్యము మమ్మ భద్రపరిచిన వాడు నీకు వందనాలు. గత రాత్రి అంతే నీ కృపలో భద్రపరిచి అయా సుఖమైన నిద్ర దయచేసి దేవా సజీవులుగా ఈ దినాన్ని మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు, స్తోత్రములు అయా. ఈ దినమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నువ్వెంత గొప్ప దేవుడవై అయా మా జీవితంలో నా ప్రభువా అయా, మీరు అనుగ్రహిస్తున్న ప్రతి ఈవులు బట్టి ఆశీర్వాదమును బట్టి ప్రభువా అయా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోక రక్షకుడా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. భూమి ఆకాశములు సృజించిన వాడా నీకే మహిమ కలుగునగాక ప్రభువా అయా. తండ్రి ఈ దినమును బట్టి నీకు వందనాలు అయా. నీ యొక్క తండ్రి గొప్ప వెలుగు ప్రభువా ఈ దినమంత్యు ఉదయింపబడునగాక, మా జీవితంలో ప్రకాశింపబడునగాకని ప్రార్థిస్తున్నా దేవా. నిన్న మహిమార్థమే ఈ లోకంలో మేము జీవించుటకు బ్రతుకుటకు సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నా ప్రభువా. నీకు స్తోత్రం. మీరే మా ఆధారం, మీరే మా ఆశ్రయదుర్గము నాయన. తండ్రి నాయన, మా కొండ కోటవైన దేవుడివి ప్రభువా అయా. లోక పాపములో ప్రభువా మేముండక తండ్రి నీకు అయ్యా ప్రభువా నీకు దగ్గరగా ప్రభువా మేముండుటకు సహాయం దయచేయండి దేవా. మా అపరాధములు నాయన నిత్యము క్షమించండి ప్రభువా అయా. తండ్రి నాయన, ఈ లోకంలో నాయన నీకు విరోధముగా అనేకమైన కార్యములు నాయన అయ్యా అయా నీకు ఆయాస్కరమైన తండ్రి పాప కార్యములు చేయవారు ఉంటున్నాం దేవా. అటువంటి స్థితి కలిగిన వారు ఉండకూడదు ప్రభువా తండ్రి. నిన్ను కలిగిన మేము అయా, నీ యొక్క రక్తంలో కడగబడిన మేము ప్రభువా నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలి ప్రభువా అయ్యా. రక్షింపబడిన నాటి నుండి ప్రభువా అయా తండ్రి నీ కొరకు నాయనా అయా పరిశుద్ధులు ఒకటి కొరకి నాయనా మేము ప్రయత్నించి వారి ఉండాలి అని ప్రభువా. పాపంలో జీవించకూడదు ప్రభువా తండ్రి అయ్యా. నైనా పరిశుద్ధాత్ముడా తండ్రి మమ్మ బలపరచండి ఈ లోక యాత్రలో నైనా తండ్రి అయ్యా. తండ్రి ప్రభువా నీ కొరకు నమ్మకంగా జీవించుట కొరకే తండ్రి అయ్యా ప్రభువా. ఆత్మదేవ మమ్మ నడిపించమని మాకు శక్తిని బలాన్ని ఇచ్చి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను అయా. చాలిన దేవుడివే మాకు సహాయం దయచేయమని కోరుకుంటూ ఉన్నాం ప్రభువా అయా. ఈ సమయంలో నా ప్రభువా నా తండ్రి నాతో కలిసి ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి నాయన. వారి యొక్క పనిపాట్లు మీరు దీవించండి. సమృద్ధమైన దీవెనలు ప్రభువా కుటుంబాల్లో అయా అందరికీ మీరు దయచేయమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. దయగలిగిన తండ్రి, వ్యాధి రోగముల చేత బాధపడుతున్న వారిని మీరు ముట్టండి ప్రభువా, వారిని స్వస్థపరచండి, వారిపై నీ కనికరం ఉంచమని అయా వేడుకుంటూ ఉన్నాను నా తండ్రి. నీ కొందనాలు అయా. ఉద్యోగములు నాయన అయా కావలసిన బిడ్డలకి నాయన మీరే దేవా సహాయం దయచేయండి నాయన. వారి జీవితంలో నాయన మంచి ఉద్యోగాల్ని అనుగ్రహింపచేసి దీవించమని ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నాను నా తండ్రి. నీ కొందనాలు అయా. స్తోత్రములు. వివాహం కావలసిన బిడ్డల జీవితంలో కూడా వివాహములు జరుగుటకు మీరు సహాయం దయచేయండి, మేలు చేయండి ప్రభువా. మీరే ఆధారం ప్రభువా, మీరే సహాయం ప్రభువా. కృపచూపమని ప్రార్థిస్తున్నాం దేవా. సంతానం లేని బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకునండి, వారికి సంతానము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. నువ్వు నమ్మదగిన దేవుడివి, మేలు చేయి దేవుడివి, కృపచూపు దేవుడివైన తండ్రి అయ్యా. నీ పాదాలు చెంత వేడుకుంటూ ఉండగా అయా మేలు చేసి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను అయా. స్తోత్రార్హుడా, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడైన తండ్రి, పరిశుద్ధ తండ్రి నీకే వందనాలు తండ్రి. మహిమ కలుగునుగా కంటూ ప్రభువా అయ్యా తండ్రి అయ్యా. ఈ లోకంలో అయ్యా మమ్మ ఎరిగిన దేవుడివి, మాకు సహాయం దయచేయండి, మమ్మ దీవించండి, మా పరిస్థితులు మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అనాథల్ని విధవరాండల్ని అయా లోకంలో ఆయా స్థితిగతుల్లో ఉన్న బిడ్డలందరిపై నీ కృపయు
కనికరం ఉంచండి, దీవించండి నైనా. అయా కుటుంబాల్లో అయా గొడవలతో కుటుంబాల్లో ప్రభు అనేకమైన పరిస్థితులు అయా తండ్రి కుటుంబాల్లో నైనా భర్తలు తాగివారై అయ్యా తండ్రి నైనా కుటుంబాలను బాగా చూసుకోలేని వారు ఉంటే ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకొనండి. అటు ఫ్యామిలీస్ నైనా కట్టండి ప్రభువా, వారు దీవించమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. ఎంతమంది అయితే నైనా కన్నీటితో దుఃఖముతో నైనా సమస్యలతో బాధలతో ఉన్నారో ఈ సమయంలోనే వారిని దర్శించండి నాయన, వారిని ఓదార్చండి, వారికి నెమ్మది దయచేయండి, నీ కృపలో వారిని భద్రపరచమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను నా తండ్రి. అయా దేశాన్ని దీవించండి, అధికారులు దీవించండి, అయా సైనికులు దీవించండి ప్రభువా. అయా సేవకులు సంఘాలు పరిచర్యలు కూడా దీవించి నీ కృపలో భద్రపరచమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా అద్వితీయుడా నీ కొందనాలు స్తోత్రములు అర్పించుకుంటున్నాయినా. ఎంతమంది అయితే ప్రభువా అయా తండ్రి ఎగ్జామ్స్ రాయిచున్నారు, ఎంతమంది అయితే ప్రభువా ఎగ్జామ్స్ కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు, అలాగే ప్రభువా వారు రాసిన ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు, వారందరూ మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్, ఇంటర్మీడియట్ సెకండ్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకి నాయన దీవించండి, మంచి మార్కులతో పాస్ అవుట్కు సహాయం దయచేయండి నాయన. ఎంసెట్కి ఐఐటికి నాయన నీటికి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని ప్రార్థిస్తున్నాను. నా కృప కలిగిన దేవుడివై ప్రభు అందరి జీవితాల్లో మీరు మేలు చేసి నడిపించండి నాయన. బిడ్డల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. నీ కనికరం కృప ప్రతి ఒక్కరిపై ఉండనుగాకను ప్రార్థన చేస్తూ దయగలిగిన దేవుడివై అందరూ జీవితాల్లో మీరే మేలు చేసి నడిపించమని ఈ దినమంతి నాయన నీ రెక్కల నీడలో భద్రపరచండి ప్రభువా. తండ్రి ప్రయాణాలై తండ్రి ఉద్యోగాల నిమిత్తము, పనిపాట్ల నిమిత్తము నాయన, చదువుల నిమిత్తము ప్రభువా ఆయా విషయాలు బట్టి నాయన బిడ్డలు అనేక మంది బయటికి వెలిచి ఉండగా వారు రాకపోకలు యందు నీ సన్నిధిని, నీ కాపుదల, నీ కృపను ఉంచి నడిపించండి. తిరిగి వారి గృహాలు చేరినంత వరకు, క్షేమంగా చేరినంత వరకు నీ కృపయ కాపుదల నాయన ప్రతి ఒక్కరిపై ఉండనుగాకని ఈ దినమంతి నాయన మా అవసరతలు అక్రతలు నాయన తీర్చు దేవుడు నీవే. మీరు కృప చూపండి, శాంతి సమాధానము సంతోష నెమ్మదితో నాయన మమ్మందరిని తృప్తిపరిచి మీరే మహిమయు ఘనత ప్రభావాలు పొందుకుంటారని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.